హాయ్ ఫ్రెండ్స్, మన డైలీ లైఫ్లో మన చుట్టుపక్కల చాలా ప్లేన్స్ అనేవి ఎగురుతూ ఉంటాయి. బట్ ఆ ప్లేన్స్ అనేవి వాటి గురించి మనకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియదు. ఆ ప్లేన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది, ప్రెసెంట్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి మనకు చాలా కష్టం అవుతుంది. బట్ ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ఈ రోజు మనం చెప్పుకునే ఇన్ఫర్మేషన్లో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయినా మనం తెలుసుకోవచ్చు. మీ యొక్క మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్లో విచ్ ప్లేన్ ఆన్ మీ ఎబో అని కొడితే ఫస్ట్ వచ్చే 2 వెబ్సైట్స్లో ఏదో ఒక వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఎగ్జాక్ట్ లొకేషన్ పైన ఏ ప్లేన్ అయితే ట్రావెల్ అవుతుందో ఆ ట్రావెల్ అయ్యే ప్లేన్ గురించి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ ప్లేన్ గా సెలెక్ట్ చేస్తే ఈ యొక్క ప్లేన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తుంది. మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, జనరల్ ఒక హ్యూమన్ అనేవాడు సక్సెస్ఫుల్ గా అతని లైఫ్ ని లీడ్ చేయాలి. ఖచ్చితంగా ఈ 7 పిల్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి కావాలి. నెంబర్ 1 ఫుడ్, వాటర్, స్లీప్, ప్రాపర్ ఎక్సర్సైజ్, లాఫింగ్, అలాగే ప్రాపర్ బ్రీతింగ్, అలాగే సన్లైట్ కి కరెక్ట్ గా ఎక్స్పోజ్ అవడం. ఇంకా 8th ప్లేస్ లో చూస్తే పిల్స్, డాక్టర్స్ ఇచ్చే పిల్స్. బట్ మనం పైన 7 ఏవి చేయం కానీ డాక్టర్స్ ఇచ్చే పిల్స్ మాత్రం ఆన్ టైంలో వేసుకుంటాం. మనకు ఒక చిన్న పెయిన్ వచ్చినా కానీ, చిన్న నొప్పి వచ్చినా కానీ, ఏమైనా కానీ టయానికి పిల్స్ అనేది అయితే వేసుకుంటాం. ఈ యొక్క మెడిసిన్స్ అనేవి మనం వేసుకోవడం వల్ల ఇండైరెక్ట్ గా మన బాడీలో ఉండే ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. మనం ముందు చెప్పుకున్నట్టు 7 న్యాచురల్ పిల్స్ కానీ మనం కరెక్ట్ గా వాడితే ఈ యొక్క పిల్స్ తో మనకి ఎటువంటి పని ఏదైనా ఉండదు. ప్రాపర్ గా ఫుడ్ తీసుకుంటున్నామా లేదు, ప్రాపర్ గా వాటర్ తీసుకుంటున్నామా లేదు, స్లీప్, ఎక్సర్సైజ్, ఒక మనిషిని చూసి చిన్న నవ్వు కూడా నవ్వడం. దీని అంతటికి కారణం ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్. అలాగే ఇప్పుడు కానీ చేతిలో కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఉంటే అది ఎంతసేపు ఉంటుందో, ఎలా జరుగుతుందో కూడా తెలియదు. మొబైల్ నుంచి వచ్చేటప్పుడు ఎంత బ్లూ లైట్ రేస్ వస్తున్నాయో మనకు కూడా తెలియదు. ఇప్పుడు ఫోన్ తీస్తే కనీసం తెల్లవారుజామున వరకు మొబైల్ వాడతారు. వీలైనంత వరకు మీరు మొబైల్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇంపార్టెంట్ అన్నప్పుడు మాక్సిమం మొబైల్ వాడడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కువైతే ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో ఎక్కువ పిల్స్ అనేవి వేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సౌత్ కొరియా గురించి సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, సౌత్ కొరియాలో ఉన్నటువంటి అబ్బాయిలు ఆర్మీలో 2 సంవత్సరాలైనా పనిచేయాలి. ఈ పనిచేసే టైం అనేది 18 ఏళ్ళ నుంచి 28 ఏళ్ల మధ్యలో ఏ టైం అయినా చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, సౌత్ కొరియాలో 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మనిషి పార్టీ ఇవ్వాలని ఒక చిన్న రూల్ అనేది ఉంది. ఈ రూల్ తమాషాగా ఉంది కదా. సౌత్ కొరియా ప్రజలు వాళ్ళ కళ్ళ కానీ పంది కానీ వస్తే దాన్ని ఒక పెద్ద సెలబ్రేషన్ లా చేసుకుంటారు. ఎందుకంటే పంది కానీ వాళ్ళ కళ్ళ కానీ వస్తే వాళ్ళకి అదృష్టం జరుగుతుందని వాళ్ళ యొక్క నమ్మకం. అలాగే మరొక బోనస్ ఫ్యాక్ట్, అలాగే ఈ సౌత్ కొరియాలోనే వరల్డ్ లోనే అత్యంత ఫేమస్ అయినటువంటి BTS బ్యాండ్ కూడా ఉంది. అలాగే మీరు K-pop లో ఏ ఒక బ్యాండ్ యొక్క ఫ్యాన్స్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీకు BTS లో ఎవరంటే ఇష్టమో వాళ్ళ కమెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జపాన్ గురించి కొంచెం ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. జనరల్ గా మన స్కూల్స్ లో అయితే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నిద్రపోతే నిద్రపోనిరు. బట్ జపాన్ లో అయితే వాళ్ళు లంచ్ చేసిన తర్వాత నిద్రపోయేదానికి వాళ్ళకి కొంచెం టైం అనేది కేటాయిస్తారు. అలాగే వాళ్ళ యొక్క బెంచెస్ అనేవి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నిద్రపోయేదానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, జపాన్ లో సూసైడ్ చేసుకునే దానికి ఒక సపరేట్ ఫారెస్ట్ ఉంది. ఈ యొక్క ఫారెస్ట్ పేరు అయోగా గ్రహి. ఫారెస్ట్ లో ఆన్ అండ్ యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ 30 మెంబర్స్ వరకు సూసైడ్ చేసుకుంటానే ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇండియాలో అయితే ట్రైన్ కింద కానీ ఎవరైనా పడి చనిపోతే వాళ్ళ గురించి అసలు పట్టించుకోరు. బట్ ఇదే జపాన్ లో అయితే ఎవరైతే ట్రైన్ కింద పడి చనిపోతారో వాళ్ళ యొక్క ఫ్యామిలీకి గవర్నమెంట్ అనేది కొంచెం ఫైన్ అనేది వేస్తుంది. ఇన్ఫర్మేషన్ మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.